ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 14వ వచనం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తున్నటువంటి మాట, మనతో మాట్లాడుచున్నటువంటి మాట, దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుమని ఆసాపు గారి కీర్తన రచించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 50వ అధ్యాయము 14వ వచనంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. మనము మ్రొక్కుకున్నటువంటి మ్రొక్కుబడులు ఆయనకు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. ఆనాడు హన్నా ఎలాంటి మ్రొక్కుబడి కలిగి ఉన్నదంటే, ఎన్నో దినములుగా ఎన్నో సంవత్సరములుగా గర్భఫలము లేని ఆమె జీవితంలో దేవుడు గర్భాన్ని ఇచ్చినప్పుడు శ్రేష్టమైనటువంటి బహుమతి ఆమె పొందుకుంది. ఎన్నోసార్లు కన్నీటితో ఆమె హృదయమంతా వేదనతో నింపబడి ఆమె పొందుకున్నటువంటి కుమారుడు సమూయేలునే దేవునికి మ్రొక్కుబడి చేసుకొని, దేవుని సన్నిధిలోనే ఎదిగేలా నేను చేస్తాను, మరి పాలు విడిచిన వెంటనే కూడా దేవుని సన్నిధిలో విడిచిపెడతానని ఆమె సమర్పణ కలిగినటువంటి ఒక త్యాగంను చేసినట్లుగా మనం చూడవచ్చు. అయితే ఈ హన్నా తను మ్రొక్కుకున్నట్లుగా దేవుని సన్నిధిలో విడిచిపెట్టినాక దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడంటే, ఆమె మ్రొక్కుకున్న మ్రొక్కుబడి చెల్లించింది గనక మరలా తనకు మంచి శ్రేష్టమైన బిడ్డలను ఇచ్చి అన్నాని దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ మ్రొక్కుబడులను బట్టి, ఒకవేళ నీ మ్రొక్కుబడి నీ యొక్క జీవితంలో మేలు జరిగినప్పుడు ఏదో అనుకొని వదిలేసే దాని వల్లే, ఏదో అనుకొని దాన్ని ప్రక్కన పెట్టే వాని వల్లే నీవు ఉండకూడదు. కానీ నీవు చేసుకున్న మ్రొక్కుబడిని బట్టి దేవుడు నీ పట్ల ఏదో ఒక మేలు దాచి ఉంచాడు. శ్రేష్టమైన ఈవులను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నీవు మ్రొక్కుకున్నటువంటి మ్రొక్కుబడులన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో చెల్లించేటువంటి వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవునికి స్తుతియాగం చేయము, ఎల్లప్పుడూ కూడా మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే, కొన్ని సందర్భాల్లో మనం మ్రొక్కుకుంటాం, ప్రభువా నాకు ఈ కార్యం చేస్తే నీ సన్నిధిలో ఇలా ఉంటానయ్యా, ఈ రీతిగా నేను చేస్తాను ప్రభువా అని మ్రొక్కుబడులు అయితే మనం మ్రొక్కుకుంటాం. కానీ నిజంగా మ్రొక్కుబడులు చాలామంది చెల్లించకుండా ఏదో నామకార్థంగా జీవించేటువంటి వారు ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని సన్నిధిలో నీ జీవిత కాలంలో ఏమి మ్రొక్కుబడి చేసుకున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు కలిగి ఉన్నటువంటి మ్రొక్కుబడులను దేవుని సన్నిధికి సమర్పించగలిగినట్లయితే, ఆయన సన్నిధిలో నీవు అనుకున్న మ్రొక్కుబడులు చెల్లించగలిగినట్లయితే దేవుడు ఇంకనూ రెండంతల ఆశీర్వాదాన్ని, ఇంకనూ నీ జీవితంలో అద్భుతమైన కార్యములు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తుతియాగం చేయము. దేవునికి ఎల్లప్పుడూ మనము స్తుతియాగం చేసేవారిగా, మనం మ్రొక్కుకున్నటువంటి మ్రొక్కుబడులు చెల్లించేటువంటి వారిగా మనం ముందుముగాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అలాగనే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవిద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడే, ఉదయ కాలశంలో నీవు ఇచ్చినటువంటి మాటను బట్టి స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభా, నీకు స్తుతియాగం చేయమని మ్రొక్కుకున్నటువంటి మ్రొక్కుబడులు చెల్లించమని తండ్రి నీవు మాట్లాడుచున్నావయ్యా. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలలో ఎవరైతే మ్రొక్కుకొని తండ్రి మీ సన్నిధిలో ఇంకను ప్రభ వాటిని చెల్లించుక ఉన్నారో, దయచేసి ప్రభ వారి హృదయములను తండ్రి నీ వైపు త్రిప్పండి అయ్యా. వారు మ్రొక్కుకున్న మ్రొక్కుబడులు మీ సన్నిధిలో చెల్లించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఆనాడు హన్నా తన బిడ్డను నీకు సమర్పించింది నాయన. ఎంతగానో ప్రార్థించి పోరాడి పొందుకున్నటువంటి ఆ బిడ్డని నీకు సమర్పించిన వెంటనే తను చేసుకున్నటువంటి మ్రొక్కుబడి అయ్యా చెల్లించిన వెంటనే నీవు తన జీవితంలో ఇంకా నువ్వు శ్రేష్టమైన బిడ్డల్నిచ్చి తృప్తిపరిచావయ్యా. మా జీవితాల్లో కూడా మేము మ్రొక్కుకున్న మ్రొక్కుబడులు మీకు చెల్లించి మీ మేలు పొందుకోవడానికి సహాయం దయచేయండి. నీ కృపచేత బలపరుస్తూ అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఈ దినమంతయు నీ కృప, నీ కాపుదల, క్షేమస్థితిని కలుగజేస్తూ వారి యొక్క పనులలో, వారి యొక్క ఉద్యోగాలలో ప్రభా నీవు తోడుగా ఉంటూ వారి ప్రయత్నాలన్నింటిలో కూడా నీవు సఫలీకృతం చేస్తూ ప్రభా అందరికీ నీ మంచి ఆరోగ్యములను, దీర్ఘాయువును కలుగచేస్తూ నీ కృపని ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచుతూ నీ రాకడకు సంసిద్ధపరచమని ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.